రైట్ బటన్ ఉంటే సార్ ఆర్బిటీ క్లబ్ ఆఫీసర్ క్లబ్ అంటారు దాన్ని. ఆ సభ్యుల కోరిక మేరకు ఎమ్మెల్యేగా గెలిచారు. మా క్లబ్కు ఆహ్వానిస్తాం రండి సార్ అంటే మా ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా అక్కడున్న క్లబ్ సభ్యులు ఈ క్లబ్ ఎలక్షన్లో అవకతవకలు, తర్వాత బయట వారు అసాంఘిక శక్తులు, కొంతమంది చేతులు క్లబ్బు కబ్జా గురవుతూ ఉంది. స్థలాలు అయితేనేమి, ఇక్కడ షాపులు అయితేనేమి, వాటి నుంచి మీరు విముక్తి కలిగించి క్లబ్కు మంచి పేరు తెచ్చే విధంగా, ఆదాయం వచ్చే విధంగా ఇక్కడ క్లబ్బు ఎలక్షన్లో కూడా పారదర్శకంగా ఎలక్షన్ నిర్వహించాలి. క్లబ్బులో చాలామంది మెంబర్షిప్ని తొలగించారు, అసలు నోటీస్ బోర్డులు వేయలేదు, ఎవరికి అడగకోకుండా క్లబ్ ఎలక్షన్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయి. మీరు వచ్చి మాకు తగు న్యాయం చేయమంటే ఎమ్మెల్యే గారు వచ్చి సందర్శించారు. అదేవిధంగా అందరి కోరిక మేరకు అక్కడ జరిగిన సంఘటనలపైన అన్నిపైన నేను విచారణ చేస్తాను, మీ అందరికీ తగు న్యాయం చేస్తాను. ఎలక్షన్ పోస్ట్పోన్ చేసుకోండి, అందరినీ భాగస్వామ్యం కల్పించండి. ఇది పెద్దల క్లబ్. ఈ క్లబ్లో రిటైర్డ్ ఎంప్లాయీస్, మేధావులు, సేవా తత్పరులు, సంఘ సేవకులు అందరికీ అవకాశం ఉంది. ఈ క్లబ్కు ప్రధానంగా చైర్మన్ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ ఐపీఎస్ అధికారి జిల్లా ఎస్పీ గారు ఉంటారు. అందరితోనూ తగు నిర్ణయం తీసుకొని ఎలక్షన్ పారదర్శకం చేస్తాను, మీకు ఎలాంటి ఇబ్బంది కలగజేయను. అదేవిధంగా ఈ క్లబ్బు గతంలో సేవ, అదేవిధంగా పేదలకు, విద్యార్థులకు చదువు అయితేనేమి, కల్చర్ యాక్టివిటీస్ అయితేనేమి, క్రీడలు అయితేనేమిటి, వాటికి ఎంతో సాయం చేసేది క్లబ్బు. ఇది 1943లో ఈ క్లబ్బు ఏర్పాటు చేశారు. ఈ క్లబ్బు ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నడుస్తోంది. అనంతపురం క్లబ్ అంటారు కానీ యాక్చువల్గా ఈ క్లబ్ పేరు లయన్స్ క్లబ్బు. ఇది విషయం అని చెప్పి తెలియజేశారు. అందులో ఉన్న కొంతమంది వ్యక్తులు ఏం చెప్పారంటే, సార్ మా కరోనాలో మేము చాలా ఇబ్బంది పడ్డాము, మేము ఈ క్లబ్లో ఆట విడుపుగా మేము వృద్ధులము, మా కుటుంబ సభ్యులంతా ఫారెన్లో ఉంటారు, పిల్లలు చదువుతూ ఉంటారు, మాకు ఇక్కడ పొద్దుపోదు, తర్వాత మాకు ఏమైనా సమస్య వస్తే ఎవరు మాకు ఆదుకునే వాళ్ళు ఎవరు ఉండరు, మేము క్లబ్ సభ్యులు, మేము కుటుంబము, ఈ క్లబ్ సభ్యులు మాకు ఎంతో సహాయపడుతుంటాము, మేము వారికి సహాయపడుతుంటాము. చేదురు వాదులుగా ఆర్థిక విషయాల్లో కానీ, కుటుంబ విషయాల్లో కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ ఈ క్లబ్బు చాలా గొప్పది సార్. కాబట్టి మీరు ఇక్కడ వచ్చేసిన చాలా సంతోషము. మాకు చిన్న మనవి సార్, ఇక్కడ మేము సరదాగా పేకట ఆడుతూ ఉంటాము, దీనికి మాకు తగు న్యాయం చేయండి సార్, ఆడుకుంటాము, ఇక్కడ పోలీసులు ఇబ్బంది లేకుండా అని మా ఎమ్మెల్యే గారికి తెలియజేశారు. ఆ సందర్భంలో ఒకసారి కాదు 4-5 సార్లు ఇదే విషయాన్ని ఎమ్మెల్యే గారికి చూన వేస్తే, సరే పెద్దలు కదా, సరే ఇది ఏమైనా చట్టబద్ధత, దీనికి ఏమైనా క్లబ్కి ఏమైనా హక్కులు ఏమైనా ఉన్నాయా, చట్టబద్ధతలు ఏమైనా నడుస్తూ ఉంటే దీన్ని తప్పకుండా మా సీఎం దృష్టి తీసుకువెళ్ళి, అనంతపురం క్లబ్బే కాదు, నాట్ ఓన్లీ అనంతపురం క్లబ్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మంచి క్లబ్ సార్ అది, వాళ్ళు మాకు అడిగారు, దీనికి ఏమైనా అవకాశం ఉంటే చూడండి సార్, నేను చెబుతాను అని చెప్పాడు. ఆ ఒక్క చిన్న విషయాన్ని తీసుకుని అక్కడ ప్రెస్ వాళ్ళంతా ఉన్నారు, అక్కడ ప్రెస్ వాళ్ళు ఉన్నారు. ఆయన మనసులో ఏమీ ఉద్దేశం లేదు, ఓపెన్గా వారందరినీ సంతృప్తిపరుస్తాము, వారికి మంచి చేయాల ఉద్దేశంతో వాయిస్ ఇచ్చాడు. దాన్ని తీసుకొని ఒక ప్రధాన పత్రికలో ఇలాగ వచ్చిందండి. ఇలాగ ఏమని చెప్పారంటే, ఈ పత్రికలో మీరు చూడండి, బాబుకు చెబుతా మళ్ళీ పేకాట ఆడిస్తా, ఇలాగా తప్పుడు రాశారు టీఆర్పీ రేటింగ్ కోసము. యాక్చువల్గా ప్రజాస్వామ్యం విలువ ఉండాలి, పత్రికలు కానీ, ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అన్నీ కూడా ఎథిక్స్ విలువలతో పనిచేయాలి, పార్టీలకు అతీతంగా పనిచేయాలి మీకు తెలియజేస్తున్నాను. మా ఎమ్మెల్యే గారు కింద సాధించిన వ్యక్తి, నిరాడంబరుడు, నిగర్వి, ఒక విద్యావేత్త, రాప్తాడు ఎంపీగా ఉన్నప్పుడు రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడు, అక్కడ అభివృద్ధి చేసి. అదేవిధంగా అనంతపూర్లో నేషనల్ పార్క్ మనం సందర్శించారు, అక్కడ అసాంఘిక శక్తులు చాలామంది పేకట ఆడుతున్నారు, అక్కడ వ్యభిచారం చేద్దని చెప్పి అక్కడ ఉన్న ఆఫీసర్లు అందరినీ మందలించడం జరిగింది, పార్క్ సందర్శించాము. అదేవిధంగా నెక్స్ట్ ఒక 10 డేస్లో జిల్లా మన అనంతపురం నగరంలో ఉన్న ప్రజలందరినీ ఒకరోజు 10 మంది డివిజన్లు ప్రజలు మించుకొని వెళ్ళి స్వచ్ఛందంగా పార్కులో భాగస్వామ్యం కల్పించి పార్క్ అభివృద్ధి పరుస్తాము. అదేవిధంగా మొన్న వెళ్తూ ఉంటే ఎమ్మెల్యే గారు బల్లారోడ్లో టీవీ షోరూమ్ ఎదురుగా ఓరు యాక్షన్ జరిగారు. వెంటనే ఆ కార్పొరేట్ ఎవరిని తెలియజేసి అడిగారు, అది ఆ వార్డు కార్పొరేట్ మా మిస్సెస్. వెంటనే ఎమ్మెల్యే గారు మాకు ఫోన్ చేసి, అక్కడ ఫస్ట్ మీరు స్పీడ్ బ్రేకర్ వేయించండి సొంత డబ్బులతో అని చెప్తే మేము వెంటనే వేయించాము. తర్వాత దానికైనా ఖర్చుకు మాకు అన్న నువ్వేం పెట్టుకోవద్దు అని అన్న మాకు ఇచ్చాడు. అదేవిధంగా గడ్కారీ అన్న మా నేషనల్ హైవే మినిస్టర్ అయినా బీజేపీ గవర్నమెంట్లో ఆయన కలిసి అనంతపురం ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది, ఈ ట్రాఫిక్ను మళ్లించాలంటే రింగ్ రోడ్ రావాలి, ఆయనపై కలుద్దామన్నాడు. అదేవిధంగా అండర్ డ్రైనేజ్ విషయం కూడా కేంద్ర పట్టణాభిషేకంతో అమృత పథకం కింద దీన్ని తిరిగి మనం సాధించాలని ఆయన కృతజ్ఞతతో ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా సేవ చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి,
అనే వ్యక్తి, అలాంటి వ్యక్తి గురించి ఈరోజు టీవీలోనూ పేపర్ రావడంతో మాకు బాధ అనిపించి ఈరోజు ప్రశ్న పెట్టాము. ఈ విషయం మా ఎమ్మెల్యే గారికి తెలియదు. మా ఎమ్మెల్యే గారు ఏమని అనుకోని మనం దూరం పెట్టినా పర్లేదు, తప్పు అనుకున్నా పర్లేదు, మెప్పు అనుకున్నా పర్లేదు, మేము మంచి వ్యక్తి కోసము పాటుపడుతున్నాము. ఆయన అందరి వాడు, అందరికి కావాల్సిన వ్యక్తి, అందరి అన్నాన్ని పిలిచే వ్యక్తి, పనిచేయాలనే తత్వము. ఆయన అసలు రెయ్యింబౌలు అభివృద్ధి కోసం పరితపిస్తున్నాడు. ఆ పరితపిస్తున్న విధంలో ఇలా రావడం చాలా బాధాకరమని తెలియజేస్తున్నాను. కాబట్టి ఇట్లాంటి విషయాలను మన మీడియా సిబ్బంది తెలియజేయమనగా ఎథిక్స్ విలువతో దయచేసి ఒక వ్యక్తిని కించపరచడం కానీ, ఒక మాట పట్టుకుని ఇంతలాగా రావడము. ఇదే విధంగా ఈ సందర్భంలో వేరే పార్టీ వాళ్ళు ఈరోజు ఫేస్బుక్లో పెట్టండి, ఇన్స్టాగ్రామ్ పెట్టండి, తర్వాత దాన్ని లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గందరగోళం పుట్టి సృష్టించండి, ఎమ్మెల్యే గారికి అవమానం జరిగింది చేయండి అని చెప్తున్నారు. అది మేము కల్లారా ఈరోజు విన్నాము. అవన్నీ బయట మాట్లాడితే బాగుంటుంది ప్రెస్ మీడియా ముఖ్యంగా. అలాగా చాలామంది స్వార్థ రాజకీయాలు ఆలోచిస్తున్నారు. కాబట్టి వీటిని కూడా చెక్ పెట్టాలి పత్రికా ఉద్దేశంతో ఇలా ప్రెస్ మీట్ పెట్టాము. అనంతపూర్ క్లబ్ సభ్యులందరూ కోరిక మేరకు ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళి సందర్శించడం జరిగింది. కానీ ఈరోజు ఇలా రావడం చాలా హాస్యాస్పదం. ఎవరైనా నిజంగా పేకాట కానీ క్లబ్బులు కానీ నడపాలనుకునే వాళ్ళు గుట్టుగా ఏదో అందరితో మీటింగ్ పెట్టుకొని దాన్ని నిర్వహిస్తారు. కానీ ఇలా ప్రెస్ మీట్ ముందర ఎవరైనా మాట్లాడతారా? ఆ రోజు ప్రెస్ వాళ్ళందరినీ దగ్గరే పెట్టుకొని ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. ఆయన కారు దిగినప్పటి నుంచి కారు ఎక్కే వరకు ప్రతి ఒక్క ప్రెస్ వాళ్ళని కూడా ఎవరిని పంపించుకోకుండా తన వెంటే పెట్టుకొని మాట్లాడడం జరిగింది. సభ్యులందరూ కోరిక మేరకు అన్న ఇట్లా మేము అంతా ఏజ్డ్ పర్సన్స్ 70 ఏళ్ళు 75 ఏళ్ళు వయసు ఉండేవాళ్ళన్నా మాకు దయచేసి అట్లా ఏమన్నా మా కోసం మాత్రమే, యూత్కి కాదు, కేవలం ముసలి వాళ్ళకు రిటైర్డ్ అయిన వాళ్ళకు మాత్రమే ఇట్లా ఏమైనా పేకాట నిర్వహించడానికి ఏదన్నా మాకు అవకాశం ఉందేమని అడిగితే అన్నగారు ఒకటే చెప్పడం జరిగింది, ఇది నా పరిధి కాదు, ఒకసారి నేను జిల్లా ఎస్పీ గారికి కానీ కలెక్టర్ దృష్టికి కానీ తీసుకెళ్తా, ఒకవేళ వాళ్ళు లీగల్గా పెట్టచ్చు అని అంటే దాని మీద చొరవ తీసుకోగలుగుతాను, కానీ అంత మాత్రం ఇంకా అంతకుమించి నేనేం చేయలేనని చెప్పడం జరిగింది. అలాగే మిగతా అక్కడ రూమ్స్ అన్నీ చెక్ చేయడం జరిగింది. రూమ్స్ అన్నీ ఎక్కువ రేట్లు పెట్టడము, ఎవరికొవరికో ఇవ్వడము, మరి షాప్ రూమ్స్ కూడా ఎవరి చేతుల్లోనే ఉన్నాయని చెప్పడం వల్ల అవన్నీ మొత్తం చెక్ చేయడం జరిగింది. దీని మీద దృష్టి పెట్టి క్లబ్కి ఆదాయం వచ్చే విధంగా నేను చొరవ తీసుకుంటానని చెప్పడం జరిగింది. అంతేగాని ఈ పేకాట గురించి చంద్రబాబు నాయుడు కలుస్తామనడం చాలా ఆశ్వాసమైన విషయం. ఇది ఇలాంటివి టీఆర్పీ రేటింగ్ కోసం పెంచుకోవడం కోసం ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం మంచిది కాదు. ఇలాంటివి ఇప్పటి నుంచైనా మానుకోవాలని తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి ఓన్లీ క్లబ్ కాదు, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో చెక్ చేయడం జరిగింది. అలాగే శిల్పారామంకి వెళ్ళి అక్కడ కూడా అభివృద్ధి చేయడానికి ఏమేమి కావాలో మొత్తం చేయడం జరిగింది. అండర్ ట్రైనర్స్ కోసం మొత్తం అనంతపూర్ టౌన్ అంతా తిరగడం జరిగింది. ఆయన ఓన్లీ క్లబ్ కాదు, అనంతపూర్ టౌన్ అంతా అభివృద్ధి చేయడానికి తిరుగుతున్నారు. ఈ అభివృద్ధి ఎక్కడ చేస్తాడో మిగతా కొంతమందికి రాజకీయ నాయకులకి ఎక్కడ పుట్టగతులు లేకుండా పోతాయని ఆయన మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోండి. మీడియా వాళ్ళందరికీ ఒకటే వినవించుకుంటున్నా, ఇలాంటి దుష్ప్రచారాలను దయచేసి మీరు ఎంకరేజ్ చేయొద్దండి. మంచి రాయండి, కానీ ఇలాంటి లేని విషయాల్ని రాసి తప్పుదోవ పట్టించుకో